మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఎలాగైనా సరే ఆరు అస్థికల్ని తీసుకోవాలని మనోహరి ప్లాన్ చేసి అమర్ వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది. ఈ ఇంట్లో అందరికీ ప్రాణగండాలు ముంచుకొస్తున్నాయి. ఎందుకంటే అరు అస్థికల్ని మనం పుణ్యనదిలో కలపలేదు కదా! ఆ అస్థికల్ని కలిపేస్తే అప్పుడు మన ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అయిపోతాయేమో ఒకసారి ఆలోచించండని అనడంతో అవును నిజమే కదా అని అమర్ వాళ్ళ అమ్మ నాన్న అనుకుంటారు. అయితే ఆ అస్థికలు ఎక్కడున్నాయని మనోహరి అడుగుతూ ఉంటుంది. తర్వాత అమర్ వాళ్ళ అమ్మ నాన్న పూజారి గారిని ఇంటికి పిలిపించి ఆరు ఆత్మ ఏమైనా తిరుగుతోందా, ఈ ఇంట్లో అన్ని ప్రాబ్లమ్సే వస్తున్నాయి, మొన్నటికి మొన్న మా మనవరాలు చావు బతుకుల వరకు వెళ్ళి వెనక్కి వచ్చింది, మా మనవరాల్ని కాపాడపోయి మిస్ అమ్మ, ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు అందరూ కూడా హాస్పిటల్ పాలు అయ్యారు, ఏమైనా దోషాలు ఉన్నాయా చెప్పండి స్వామి అని పంతులు గారిని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఆ పంతులు గార్డెన్ మొత్తం కూడా తిరుగుతూ అవును మీరు అంటున్నది నిజమే, ఈ ఇంట్లో ఆత్మ తిరుగుతోంది, మీ కోడలు చనిపోయిందని చెప్పారు కదా, ఆవిడ ఆత్మ ఇంకా ఈ ఇంటిని వదలకుండా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంది, అందుకే మీకన్నీ కూడా ఇటువంటి నష్టాలు జరుగుతున్నాయి, ఇలాగే ఆ ఆత్మని వదిలేస్తే మీరు ఇంకా ఇంకా పెద్ద సమస్యల్లో చిక్కుకుపోతారు అని ఆ పంతులు గారు చెప్తూ ఉండటంతో అమర్ వల్ల అమ్మ నాన్న చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అయ్యో ఆరు ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతోందా, అందుకే నా ఇన్ని సమస్యలు, ఇప్పుడు ఏం చేయాలో పరిష్కారం కూడా మీరే చెప్పండి స్వామి అని వేడుకుంటూ ఉంటారు. ఆరు ఆత్మ తిరుగుతోందని పంతులు గారు చెప్తూ ఉంటే గార్డెన్లో ఉన్న ఆరు ఇదంతా వినేస్తుంది. ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఆరు ఆత్మని ఎలాగైనా పంపించేసేయాలి, చెప్పండి స్వామి చెప్పండి అని అడుగుతూ ఉంటారు. అయ్యో నన్ను పంపించేస్తే నేను నా కుటుంబానికి దూరం అయిపోతానే అని ఆరు బాధపడుతూ ఉంటుంది. ఆరు ఆస్తికలి ఇస్తే తీసుకువెళ్తానని స్వామీజీ చెప్తారా, ఇదంతా కూడా మనోహరి కుట్రన, మనోహర్నే పంతులు గారిని పంపించిందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.